we see we are in a very dry world. అన్నీ ఉన్నట్టే ఉంటాయి, కానీ ఎన్ని ఉన్నా కూడా there is no satisfaction. People are running to pleasure. సంతోషం కావాలి ఎప్పుడు. 1 minute satisfaction, 1 minute రీల్లో సాటిస్ఫాక్షన్ లేకపోతే there's a quick swipe up. పవర్ కావాలి, ప్లెజర్ కావాలి, సంతోషం కావాలి. They want everything, but they don't want the cross of Jesus. But today there's something that the Lord is speaking on the Overflow Conference Day 1. మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చిన మీకు, మరి ముఖ్యంగా ఈరోజు వచ్చిన మీకు డ్రైగా స్పిరిచువల్గా వాట్ ఐమ్ సెన్సింగ్ ప్రొఫెటికలీ, నేను ప్రవచనాత్మకంగా నేను సెన్స్ చేస్తుంది ఏంటంటే యోర్ స్పిరిట్ ఇస్ డ్రై. ఆకలితో ఉన్నారు కానీ నింపే వాళ్ళు ఎవరు లేరు, నింపబడట్లేదు. యు ఆర్ హంగ్రీ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆరాధించాలని ఆసక్తితో ఉన్నారు. ఐ వాంట్ టు లవ్ యూ లార్డ్, ఐ వాంట్ టు వర్షిప్ యూ. అయ్యా నాకు నీ గురించి తెలుసుకోవాలని, కానీ ఎక్కడ నింపబడాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈరోజు ఆయన బలిపీఠము నుంచి ఆయన ప్రసన్నత మిమ్మల్ని తాకి, యు ఆర్ గోనా బికమ్ వెట్ in the presence of God. Come on, get ready to receive that wet presence of God. Hallelujah, hallelujah. ప్రపంచంలో ఏన్షియంట్ టైమ్స్లో ప్రతి సిటీకి ఒక రివర్ ఉండేది, నది. నది అంటే ఏంటి? ప్రవహించే జల సమూహం. am I right? నది అంటే ఇట్స్ రివర్. రివర్ అంటే చక్కగా ఎప్పుడు వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది కనుక ఫ్రెష్గా నీళ్ళు ఉంటాయి. అందుకే మనము హైకింగ్కి పోయినప్పుడు కానీ, ఎప్పుడైనా వెకేషన్కి పోయినప్పుడు కానీ, పైనుంచి వస్తున్న నీటి ప్రవాహమును తాగినప్పుడు ఇట్స్ స్టిల్ హెల్తీ ఫర్ యూ. వై? దెర్ ఇస్ నో మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ దాట్. డీప్గా మన బాడీ ఆ మైక్రో ఆర్గానిజమ్స్ని అబ్జార్బ్ చేసే కెపాసిటీ ఆ ఇమ్యూనిటీకి ఉంటుంది. ఆ రివర్ ఫ్లోలో నుంచి తాగే ప్రతి నీరు మన శరీరానికి మంచిది. బికాజ్ ఇట్స్ అ ఫ్రెష్ వాటర్. ఎప్పుడు స్టాగ్నెంట్గా ఉండదు, ఎప్పుడు స్టాగ్నెంట్గా ఉండదు, ఫ్లో అవుతూ ఉంటుంది. అందుకే నీటి నుంచి, నదిలో నుంచి నువ్వు చూసినప్పుడు ఆ కింద చేపకున్న కలర్ ఏంటో నువ్వు చెప్పగలుగుతావు. am I right? అంత క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. నది అంటే జీవము అని అర్థము. జీవము అంటే నది ప్రవహిస్తున్నప్పుడు అందులో అన్ని జంతువులు జీవించే అవకాశం ఉంటుంది. నీటి జంతువులు చావవు. నీటి జంతువులు చక్కటి ఆక్సిజన్ పీల్చుకొని బ్రతుకుతాయి. సో ఏన్షియంట్ టైమ్స్లో ఒక సిటీ అని పిలువబడాలంటే ఆ సిటీకి ఒక నది ఉండాలి, ఖచ్చితంగా ఒక నది ఉండాలి. ఎందుకంటే ఆ నదిలో నుంచి వచ్చే నీళ్లు తాగటానికి, ఆ నదిలో నుంచి వచ్చిన జీవజలములను చంపి తినటానికి, ఆ నదిలో నుంచి వచ్చిన జీవజలములతో ట్రేడ్ చేసి బిజినెస్ చేయటానికి ఖచ్చితంగా ఒక నది ఖచ్చితంగా ఉండాలి. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే జెరూసలేం, అందరు జెరూసలేం అని చెప్పండి. Jerusalem, it's called God's capital city on the earth. It's God's capital city. India's capital ఏంటి? వెరీ సూన్ హైదరాబాద్గా మారబోతుందని మనం సువార్త వింటున్నాం. హల్లెలూయా. ఇండియాస్ క్యాపిటల్ ఏ విధంగా ఢిల్లీ ఉందో, గాడ్స్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ద వరల్డ్, ఆఫ్ దిస్ యూనివర్స్ ఇస్ జెరూసలేం. యేసయ్యకి జెరూసలేం అంటే చాలా ఇష్టం. హీ లవ్స్ ఇట్. ఇట్స్ కాల్డ్ ద హోలీ సిటీ. చాలామంది అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడతారు. చాలామంది టికెట్లు తీసుకొని బ్రతికినంత వరకు నేను జెరూసలేం చూసి చచ్చిపోతే చాలని అనుకుంటారు. ఎందుకంటే దానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ కాలంలో అన్ని సిటీస్కి, అన్ని పట్టణాలకి నదులు ఉంటే యెరూషలేంకి దేవుడు నది పెట్టలా. దెర్ ఇస్ నో రివర్ ఫర్ జెరూసలేం. కానీ యెరూషలేము యేసయ్య పట్టణము, దేవుని పట్టణం, అతి పరిశుద్ధమైన పట్టణము, పెద్ద పట్టణము. పట్టణానికి నది లేకపోవటం ఏంటి? యేసయ్య ఏమన్నాడు తెలుసా? యెరూషలేముకి పెద్ద నది లేదు, కానీ గీహోను అనే ఒక స్ప్రింగ్ వాటర్. స్ప్రింగ్ వాటర్ అంటే ఏంటి? కొండ మీద నుంచి ఒక సన్న దారలాగా ఇలా వస్తూ ఉంటుంది, కొంచెమే వస్తుంది. ఆ వచ్చే నీళ్ళతో పట్టణం బతకలేదన్నమాట. ఆ వచ్చే నీళ్ళతో పట్టణానికి సరిపడా నీళ్లు తాగటానికి కానీ, ఉపయోగించుకోవటానికి కానీ, లేదా జీవానికి అది అవకాశం ఉండదు. కానీ దేవుడు చిన్న సన్నటి దారను యెరూషలేంలో పెట్టాడు. గీహోన్ స్ప్రింగ్ అని ఉంటుంది.
యెరూషలేము ఎలా బ్రతికింది ఇన్ని రోజులు, ఇప్పటికీ కూడా యెరూషలేము ఎలా బ్రతుకుతుంది నది లేకుండా అని ప్రశ్నించినప్పుడు దేవుడు మాట్లాడిన మాట, యెరూషలేముకి యెహోవా ఉన్నాడు. యెరూషలేముకి నది అవసరం లేదు, నది లోకానుసారము వారికి అవసరమేమో, యెరూషలేముకి యెహోవాయే దేవుడు. యెరూషలేముకి ద రివర్ ఈజ్ ద లివింగ్ గాడ్. ఆయన సన్నిధి యెరూషలేములో ఉంది. యెరూషలేములో దేవుడు మాట్లాడిన మాటలు ఏంటంటే, నా సన్నిధి అంటే నా షెకైనా గ్లోరీ, పరలోకములో ఏ సింహాసనం పైన నా మహిమ ఉంటుందో ఆ మహిమను నేను యెరూషలేములో నేను పెట్టానని అంటాడు. రెండవ మాట దేవుడు ఏమంటాడంటే, యెరూషలేములో నా పాదాన్ని నేను అడుగు పెట్టాను. దట్ మీన్స్ ఆయన తిరిగి యెరూషలేముకి రాబోతున్నాడు. రెండవ రాకడ మనము చూసినప్పుడు యెహోవా తిరిగి వచ్చినప్పుడు మొట్టమొదటి పాదపు అడుగు పెట్టబోతుంది యెరూషలేములో. మూడవది, యెరూషలేములో ఆయన గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఏ విధంగా అయితే గార్డెన్ ఆఫ్ ఈడెన్లో మొట్టమొదటి ఆదాము తప్పు చేసి దేవునికి దూరపరిచేస్తాడో, దేవుని సన్నిధికి ప్రసన్నతకి దూరపరిచేశాడో, అదే యేసయ్య తిరిగి రెండవ ఆదాముగా మన యెరూషలేముని గార్డెన్ ఆఫ్ ఈడెన్, ద సెకండ్ గార్డెన్ ఆఫ్ ఈడెన్ పేరు గార్డెన్ ఆఫ్ గెత్సెమనీ. గార్డెన్ ఆఫ్ ఈడెన్లో పాపము జరిగింది. గార్డెన్ ఆఫ్ గెత్సెమనీలో కన్నీళ్లు రక్తముగా మార్చబడి అక్కడ విడుదల కలిగిన స్థలము. హల్లెలూయా. సో గార్డెన్ ఆఫ్ గెత్సెమనీలో నుంచి దేవుడు విడుదలను కలిగించి యెరూషలేముని విమోచన సిటీగా, అంటే ద సిటీ ఆఫ్ రిడెంప్షన్, ఈ స్థలములో యేసయ్య మరణించాలని ఉద్దేశించి అక్కడ పుట్టలేదు కానీ అక్కడ మరణించి తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చి నూతన పట్టణముగా 1000 years మిలీనియం రెయిన్ ఏదైతే రాబోతుందో, రానున్న రోజుల్లో 1000 ఏళ్ల పరిపాలన ఏదైతే యేసయ్య చేయబోతున్నాడో, ఆయన సన్నిధి ఎక్కడ ఉండబోతుందో తెలుసా? యెరూషలేములో. His presence is going to be in the Jerusalem. అలాంటి జెరూసలంకి దేవుడు అంటాడు, ఒక చిన్న గిహోన్, సన్నటి దార లాంటి నీళ్లతో ఆ దేశము బాగుపరచబడింది. ఆ దేశము అతి గొప్ప పవర్ఫుల్ నేషన్గా. ఎవరైనా యెరూషలేముతో యుద్ధం పోతే బ్రతుకుతున్నారా? ఒక్కరు కూడా బ్రతకట్లా. ఎంత ఇంపార్టెంట్ కంట్రీస్ తోడయి యెరూషలేముతో ఫైట్ చేయాలనుకుంటున్నా కూడా గెలవలేకపోతున్నారు. ఎందుకు? ఆయన ప్రసన్నత ఎక్కడుందంట? యెరూషలేములో. హిస్ ప్రెసెన్స్ అండ్ హిస్ ప్రొటెక్షన్ ఈజ్ అపాన్ జెరూసలేం.